చూడండి మనకు పేజ్ నెంబర్ 88లో సర్కిల్స్లో సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ గివెన్ ఈక్వేషన్ సెకండ్ ప్రాబ్లం గివెన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్స్ ఆర్ ఏమి ఇచ్చాడు మనకి x² + y² మైనస్ 6x + 3y + 5 = 0. ఇక్కడ x² + y² - x - 7y = 0. నెక్స్ట్ రిక్వైర్డ్ సర్కిల్ కనుక్కోమన్నాడు. లెట్ ఈక్వేషన్ ఆఫ్ రిక్వైర్డ్ సర్కిల్ బి x² + y² + 2gx + 2fy + c = 0. దీని ఈక్వేషన్ 1, 2, 3. Since it passing through ఏమని ఇచ్చాడ్రా 0, -3 అన్నాడు. Since it passing through 0, -3. 0, -3 అంటే 0² -3కి హోల్ స్క్వేర్ అంటే 9 + 2g × 0 2f × -3 అంటే -6f + c = 0. ఇప్పుడు 9 - 6f + c = 0. దీని ఈక్వేషన్ 4 అనండి. సిన్స్ 1 and 3 ఆర్ ఎలా ఉంటాయి అన్నాడు, ఆర్థోగనల్. ఆర్థోగనల్ అయితే కండిషన్ ఏంట్రా 2 × gg' + ff' = c + c'. 2 × g అంటే gనే, g' అంటే -3, f అంటే 3/2 = c + c' అంటే అంతా 5. ఇప్పుడు ఏమొస్తుంది -6g + 3f లోపల మల్టిప్లై చేస్తే = c + 5. దీని ఈక్వేషన్ 5 అన్న. నెక్స్ట్ సిన్స్ 2 and 3 ఆర్ ఏమన్నాడు, ఆర్థోగనల్ అన్నాడు. ఆర్థోగనల్ అయితే కండిషన్ ఏంట్రా 2 × gg' + ff' = c + c'. 2 × g అంటే gనే, g' అంటే అంతా x కోఎఫిషియంట్ -1/2 + f × f' అంటే అంతా -7/2 c + c' అంటే cనే. అప్పుడేమొస్తుంది -g - 7f = c. దీని ఈక్వేషన్ 6 అనండి. -g - 7f = c అంటే 2 క్యాన్సిల్ అయ్యింది కాబట్టి. ఇప్పుడు చూడండి 5 - 6 చేద్దాం. 5 - 6 చేస్తే ఏమొచ్చింది చూడండి. 5 ఏంటి -6g + 3f = c + 5. మన 6 ఏంటిది -g - 7f = c. సబ్ట్రాక్ట్ చేసామనుకోండి ప్లస్ ఇది క్యాన్సిల్ అయిపోయింది. 6 నుంచి పోతే -5g + 10f = 5. అప్పుడే 5 కామన్ తీస్తే -g + 2f = 1. -g + 2f = 1. అలాగనే ఇంకోటి ఏంటి 4, 5 ఒకసారి అబ్జర్వ్ చేయండి. 4, 5ని ఏం చేద్దాం, సబ్ట్రాక్ట్ చేద్దాం. 4, 5ని సబ్ట్రాక్ట్ చేస్తే -g + 2f = 1. c క్యాన్సిల్ అయ్యేటట్టు ఇంకో సంఖ్య తీసుకోవాలి.
4 6 4 6లో ఏం చేద్దాము, సబ్ట్రాక్ట్ చేయాలి. 4 - 6 4 - 6 లేదంటే 4 - 6 అంటే 4 ఎంత, 9 - 6f ప్లస్ సి. -6 అన్నాడు కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ జీ ప్లస్ 7f. ఓకేనా, మైనస్ ఇటు వస్తే మధ్య మైనస్ అంటే ఇదంతా మైనస్ కదా, ప్లస్ అయింది కాబట్టి 4 + 6 4 + 6 చేస్తే 9 - 6f ప్లస్ సి మైనస్ జీ మైనస్ 7f ఇక్కడ పోతుంది. 4 + 6 కదా, చూడండి 5 - 6 చేసాం కదా. 5 - 6 చేసిన తర్వాత 4 + 5 చేద్దాం. ఈ 4 + 5 చేసేటప్పుడు ఇప్పుడు ఏమొస్తుందా, 4 ఏంటి, 9 - 6f ప్లస్ సి = 0, ఈక్వేషన్ 4. 5 ఏంటిది, -6g ప్లస్ 3f ప్లస్ సి ఇటు వస్తే మైనస్ సి ప్లస్ 5 ఇటు వస్తే -5. ఈ రెండింటిని యాడ్ చేసాం. యాడ్ చేస్తే సికి క్యాన్సిల్. 9 అంతే ఉండదు. 9 - 5 9 - 5 అంటే 4 -6f ప్లస్ 3f అంటే అప్పుడు -3f -6g -3f ప్లస్ 4. ఇప్పుడు దీని ఈక్వేషన్ ఇదేమన్నారు, 4 5 6 7, ఇది 8. ఓకేనా, ఈ 7 8ని ఏం చేద్దాం, సాల్వ్ చేద్దాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్లో సాల్వింగ్ 7 and 8, సాల్వింగ్ 7 and 8 సాల్వ్ చేస్తే ఇప్పుడు మనకు ఏమి వచ్చింది, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్లో ఫస్ట్ ఎఫ్ కోఎఫిషియంట్ ఎంత ఉంది, ఇక్కడ 2, ఇక్కడ ఎఫ్ కోఎఫిషియంట్ -3, కాన్స్టెంట్ ఇక్కడ ఈక్వల్ అవుతుంది కాబట్టి -1, ఇక్కడ కాన్స్టెంట్ 4, ఇక్కడ జీ కోఎఫిషియంట్ -1, ఇక్కడ జీ కోఎఫిషియంట్ -6, 2 -3, జీ బై 8 మైనస్ 3 మైనస్లు కాబట్టి 8 - 3, ఎఫ్ బై 6 2 మైనస్లు 6 వచ్చింది, ఇటు మైనస్ వచ్చింది కాబట్టి మైనస్ ఎంత +4, 1 బై -2 మైనస్లు కాబట్టి ప్లస్ అయింది 3, మైనస్ అంటే +12, అప్పుడు జీ బై 5, ఎఫ్ బై 10, 1/15, అప్పుడు జీ = 1/3, ఎఫ్ = 2/3. ఇప్పుడు జిఎఫ్ వచ్చాయి, అందుట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దేంట్లో సి వాల్యూ రావాలి కాబట్టి ఇదిగో ఇక్కడ తీసేస్తున్నాను చూడండి. సబ్స్టిట్యూట్ ఎఫ్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 4. సబ్స్టిట్యూట్ ఎఫ్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 4. ఇన్ ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేస్తే 9 - 6 ఎఫ్ ఎంతరా 2/3 ప్లస్ సి = ఎంత 0, 3 1 3 2, అప్పుడు 9 - 4 ప్లస్ సి = ఎంత 0, అప్పుడు సి = 9 - 4 అంటే ఎంత 5 అటు వస్తే -5, సి = ఎంతరా -5. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇంకా వాల్యూస్ అన్నీ వచ్చాయి. వాల్యూస్ వస్తే తీసుకెళ్ళి ఎందుట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, సబ్స్టిట్యూట్ జీ కామా ఎఫ్ కామా సి వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 3. అప్పుడు x² + y² + 2gx, 2g అంటే ఎంతరా 2g, g అంటే ఎంత 1/3, x + 2f, f అంటే ఎంత 2/3, y -5 = 0. అప్పుడు ఎల్సిఎం ఎంతరా 3. ఓకేనా, ఎల్సిఎం ఎంతరా 3. ఆ 3ని మనం ఎల్సిఎం 3 చేస్తే ఇప్పుడు 3 × x² + y² + 2x + 4y -15 = 0. This is the required circle equation. This is the required circle equation. Okay, this is the required circle equation.
ఓకే, ఇప్పుడు అలాగనే మూడో ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్ హ్యావింగ్ ఇట్ సెంటర్ ఆన్ ద లైన్ అండ్ ఇంటర్సెక్టింగ్ ద సర్కిల్ ఆర్థోగోనల్లీ. అది మూడో లెక్క. నాలుగో లెక్క ఏమన్నాడు? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ ఇచ్చాడు, ఆర్థోగోనల్ టు ది ఒక సర్కిల్ ఇచ్చాడు. సరే, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ కట్స్ ఆర్థోగోనల్ ది సర్కిల్ అండ్ హ్యావింగ్ ద సెంటర్ అన్నాడు. సరే, ముందు మూడో లెక్క ఏమి ఇచ్చాడు చూడండి. ఓకేనా, నేను సాల్వింగ్ చేసే వరకు చెప్తాను, ఆ మిగతా జిఎఫ్సి వాల్యూస్ సాల్వ్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తారు. ఓకేనా, మ్యాటర్ అర్థమైంది, సబ్జెక్ట్ అర్థమైంది కదా. ఆర్థోగోనల్ అయితే ఏం కండిషన్ కనుక్కోవాలి? 2 × GG డాష్ ప్లస్ FF డాష్ ఈక్వల్ టు C ప్లస్ A డాష్. ఓకేనా, సరే ఇప్పుడు చూడండి, వాడు ఇచ్చినటువంటిది ఏంట్రా మనకి? ఒక సర్కిల్ ఇచ్చాడు, ఒక లైన్ ఇచ్చాడు, పాసింగ్ త్రూ ఏమన్నాడురా? ఆరిజిన్ అన్నాడు. సరే, ముందు గివెన్ సర్కిల్ ఈక్వేషన్ రాసుకోండి. S ఈక్వల్ టు given circle equation is given equation of circle is circle equation ఏంట్రా? x square ఎంత ఇచ్చాడు? x square plus y square minus 4x plus 2y plus 4 equal to 0. థర్డ్ ప్రాబ్లం అదేనా? plus 2y plus 4 equal to 0. okay, let the equation of required circle be x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. మనకు కావాల్సింది సర్కిల్ ఈక్వేషన్ కాబట్టి. ఏమన్నాడు? సిన్స్ ఇట్ పాసింగ్ త్రూ ఏమన్నాడు రా? సిన్స్ ఇట్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఆరిజిన్ అంటే ఏమొస్తుంది మనకి? ఎక్స్ వై దగ్గర ఎక్కడ దగ్గర 0 రాసినా డైరెక్ట్గా సి వాల్యూ 0 అయింది. 0 0 0 0, సి ఒకటే ఉండిద్ది. సి ఈక్వల్ అంతా 0. ఇప్పుడు మళ్ళీ ఏమన్నాడు? సిన్స్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్ లైస్ ఆన్ ద లైన్. ఎంత ఇచ్చాడు? లైస్ ఆన్ ద లైన్ x ప్లస్ వై ఈక్వల్ టు 4. x ప్లస్ వై ఈక్వల్ టు 4. x ప్లస్ వై ఈక్వల్ టు 4 అంటే మైనస్ g మైనస్ ఎఫ్ ఈక్వల్ టు 4. అటప్పుడు g ప్లస్ ఎఫ్ ప్లస్ 4 ఇజ్ ఈక్వల్ టు 0. దీని బాక్స్ కొట్టండి. దీని ఈక్వేషన్ 3 అన్న. ఓకేనా, g ప్లస్ ఎఫ్ ప్లస్ 4 ఈక్వల్ టు 0. సెంటర్ అంటే ఎంత? జనరల్గా సర్కిల్ యొక్క సెంటర్ ఎంత? మైనస్ జీ మైనస్ ఎఫ్ కదా. సిన్స్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ లైస్ ఆన్ ది లైన్ ఉన్నప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు అంటే మైనస్ జీ మైనస్ 4 ఈక్వల్ టు 4. మైనస్లో అటు పంపిస్తే ప్లస్ 9. అది ఈక్వేషన్ 3. ఇంకోటి ఏమి ఇచ్చాడు? సిన్స్ 1 and 2 ఆర్ ఏమన్నాడు రా? 1 and 2 ఆర్ ఆర్థోగోనల్. అంతేనా? ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్కటి వస్తుంది. ఆర్థోగోనల్ అయితే 2 × GG డాష్ ప్లస్ FF డాష్ ఈక్వల్ ఎంత? C ప్లస్ C డాష్. 2 × జీనే జీ డాష్ అంటే ఎంత? అక్కడ -2. ఎఫ్ ఇంటూ ఎఫ్ డాష్ అంటే ఎంత? 2y అంటే 1 ఈజ్ ఈక్వల్ C ప్లస్ C డాష్ అంటే ఎంత? 4. అప్పుడేమొస్తుంది మనకి? -4g ప్లస్ 2f ఈజ్ ఈక్వల్ C ప్లస్ 4. ఇప్పుడు C వాల్యూ ఎంత వచ్చిందో మనకి? ఆల్రెడీ 0. అప్పుడేమొస్తుంది మనకి? -4g ప్లస్ 2f -4 ఈక్వల్ అంతా 0. దీని ఈక్వేషన్ 4 అనండి. దీని ఈక్వేషన్ 4 అనండి. మనకి డైరెక్ట్గా సి వాల్యూ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసా. +4 ఇటు వస్తే అందుకనే రాసింది ఇక్కడ. సిన్స్ ఇట్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అన్నాడు కాబట్టి సి వాల్యూ -g ప్లస్ 2f ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ 4. ఓకే, ఇప్పుడు 3, 4ని ఏం చేయాలి? మనం సాల్వ్ చేయాలి. సాల్వింగ్ 3 and 4. 3 and 4 సాల్వ్ చేయడం అంటే ఏంటి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షనే. 2 లైన్స్ని సాల్వ్ చేయటం. అక్కడ ఎక్స్ వైలు ఉంటాయి, ఇక్కడ జిఎఫ్లు ఉంటాయి. సాల్వ్ చేయడం అంటే ఫస్ట్ దాంట్లో జీ ఎంత? ఎఫ్ కోషియంట్ ఎంతరా? 1, ఇక్కడ 2. నెక్స్ట్ కాన్స్టెంట్ -4, అక్కడ కాన్స్టెంట్ +4. జీ కోషియంట్ 1, ఇక్కడ -4. ఓకేనా? 1, 2.
అప్పుడు జీ బై 4 + 8 ఎఫ్ బై 16 - 4 1 బై 2 + 4 ఓకేనా. అప్పుడు జీ ఈజ్ ఈక్వల్ టు 12 ఎఫ్ ఈక్వల్ టు 12 6 జీ ఈక్వల్ టు 12/6 ఎఫ్ ఈక్వల్ టు 12/6 6 1 6 2 సబ్షన్. అప్పుడు జీ ఈక్వల్ టు 2 ఎఫ్ ఈక్వల్ టు 2 అంతే కదా. -16 అండ్ +16 -4 అప్పుడు 12. సో సబ్స్టిట్యూట్ జిఎఫ్సి ఇన్ ఈక్వేషన్ 2. అప్పుడు x² + y² + 2g అంటే 2x 2f అంటే 2y + c అంటే ఎంత 0 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమొచ్చింది మనకి సర్కిల్ ఈక్వేషను ఇక్కడ రాస్తున్నాను. x² + y² + 2gx అంటే +4x + 4y = 0 అయిపోయింది. సో అది మూడోది. ఓకేనా. నాలుగోది రాయండమ్మా. త్రీ 4 కదా సాల్వ్ చేసేది. ఫస్ట్ ఒరే ఎడ +4 ఎడ -4 ఫస్ట్ దాన్ని కదా. తర్వాత కాన్స్టెంట్ 1 -4 అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ -4 - 8 -12 -12 -4 -8 అయిపోతుంది. -16 + 4 2 + 4 కాబట్టి మైనస్ అమ్మ. జీ వాల్యూ -2 ఎఫ్ వాల్యూ -2 జీ ఎఫ్ వాల్యూస్ -2 అంటే x² = -4x x² + y² -4x -4y = 0. అది అంటే ఇక్కడ మనం చూడండి రా, దీన్ని ఫస్ట్ రాయకుండా జీ కోఎఫిషియంట్ ఎఫ్ కోఎఫిషియంట్ 1 అక్కడ ఎఫ్ కోఎఫిషియంట్ 2 కానీ ఇక్కడ జీ కాన్స్టెంట్ 4 అక్కడ -4 రాసాం ఫస్ట్ కాబట్టి దీన్ని రాయాలి. అందువల్ల చిన్న చేంజ్ వచ్చింది -2 -2 ఓకేనా. అది x² + y² -4x -4y = 0. థర్డ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ అయిపోయింది. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ అని ఇచ్చాడు. 2, 0, 0, 2 ఆర్థోగనల్ టు ది సర్కిల్ అన్నాడు. ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఆ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి చూడండి. 2x² + 2y² ప్లస్ 5x - 6y + 4 = 0 అన్నాడు. మన 2 కామన్ తీసిన తర్వాతనే సర్కిల్ అనాలి. x² + y² + 5/2x - 3y + 2 = 0. ఇది మనకు వాడు ఇచ్చినటువంటి సర్కిల్కి రాసింది. ఇది ఈక్వేషన్ 1 అనండి. రిక్వైర్డ్ సర్కిల్ బి ఈక్వేషన్ 2 అనండి. సిన్స్ ఇట్ పాసింగ్ త్రూ ఏమన్నాడ్రా ఆరిజిన్ కాస్త ఏమన్నాడు 2, 0 అన్నాడు. 2, 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. 2, 0 సబ్స్టిట్యూట్ చేస్తే దీంట్లో 4 + 0 + 4g + 0 + c = 0. ఇప్పుడు ఏమొస్తుంది 4 + 4g + c = 0. దీని ఈక్వేషన్ 3 అనండి. నెక్స్ట్ ఇంకా ఉన్నాడు సిన్స్ ఇట్ పాసింగ్ త్రూ 0, 2. 2, 0 ఒకటి 0, 2 ఒకటే కదా. 2, 0 రాసాం. ఇప్పుడు 0, 2 రాద్దాం. 0, 2 రాస్తే 0, 2 రాసాం అనుకోండి. x దగ్గర 0 కాబట్టి 0 + y దగ్గర అంటే అప్పుడు ఎంత వస్తారా 4 + x దగ్గర 2g అంటే 0 2f అంటే 4f + c = 0. అప్పుడేమొస్తుంది 4 + 4f
ప్లస్ సి ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ 4 అనండి. ఓకేనా. సిన్స్ 1 and 2 ఆర్ ఏమన్నాడు నెక్స్ట్ ఆర్థోగనల్ అన్నాడు. ఒక్కొక్క కండిషన్కి ఒక్కొక్క ఈక్వేషన్ వచ్చిద్దిరా. ఆ ఈక్వేషన్ మళ్ళీ మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్లో సాల్వ్ చేయటమే. సిన్స్ 1 and 2 ఆర్ ఆర్థోగనల్. ఆర్థోగనల్ అయితే కండిషన్ ఏంటిరా 2 into gg dash plus ff dash ఈక్వల్ టు c plus c dash. 2 into gని g dash అంటే 5/2 అంటే 5/4 సగం ప్లస్ ఎఫ్ ఇంటూ ఎఫ్ డాష్ అంటే -3/2 సిని సి డాష్ అంటే 2. అప్పుడు దాని లోపల మల్టిప్లై చేస్తే వచ్చి చూడండి 5g/2 ఓకేనా -3f 2 క్యాన్సిల్ అయిపోయింది ఈజ్ ఈక్వల్ టు c+2 ఓకేనా. 2 రోజులు 2 రోజులు పోతుంది కాబట్టి 5g/2 ఉంటుంది -3f/2 2 లోపల పోయినప్పుడు ఇక్కడ 2కి ఆ 2కి క్యాన్సిల్ అయిపోయింది. దీని ఈక్వేషన్ ఎంతరా ఏమనుకుంటారు. ఈక్వేషన్ 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 అనుకున్నాం. ఇప్పుడు 3 - 4 చేద్దాం. 3 - 4 ఎందుకు చేస్తున్నానో చూడండి. ఇక్కడ 4g + c ఉంది, ఇక్కడ 4f + c ఉంది. c క్యాన్సిల్ అయిపోయి gfలో మనకు వస్తుంది. కాబట్టి 3 - 4 అంటే 4 + 4g + c -4 అంటే -4 -4f - c ఈజ్ ఈక్వల్ టు 0. -c + c క్యాన్సిల్ +4 - 4 క్యాన్సిల్. అప్పుడు ఏమొచ్చిందిరా 4g - 4f ఈక్వల్ టు 0. అప్పుడు 4g ఈజ్ ఈక్వల్ టు 4f. ఇప్పుడు g ఈజ్ ఈక్వల్ ఎంతరా f. g ఈజ్ ఈక్వల్ టు f అయింది. అవి తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఫ్రమ్ 5 g ఈజ్ ఈక్వల్ టు f అయింది. అప్పుడు g ఈజ్ ఈక్వల్ టు f అయితే ఏమవుతుంది ఫ్రమ్ 5 చూడండి 5f/2 -3f ఈజ్ ఈక్వల్ టు c+2 ఓకేనా. అప్పుడు ఎల్సిఎం చేస్తే 5f - 6f/2 ఈజ్ ఈక్వల్ టు c+2. అప్పుడు ఎంతరా -f/2 ఈజ్ ఈక్వల్ టు c+2. -f/2 ఈక్వల్ టు c+2 ఓకేనా. ఇది ఈక్వేషన్ 6 ఓకేనా. ఈక్వేషన్ 6 ఏంటి -f/2 ఈక్వల్ టు c+2. మనం సింప్లిఫై చేయటమే. g ఈజ్ ఈక్వల్ టు f అన్నాడు కాబట్టి ఇక్కడ f రాసిన మొత్తం క్యాన్సిల్ అయిపోయింది 0 కాబట్టి. అందుకని f ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి 5లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు మనకి ఎఫ్లతో ఉన్నటువంటిది ఏంట్రా ఇదిగో ఇది 4. ఈ దేవతలకు వస్తే ఎంతరా -c అయింది. 4 + 6 కూడదాం. 4 + 6 కూడామనుకోండి ఎంత వచ్చిద్దో చూద్దాం. ఇంకా రఫ్ చేస్తాను. ఇంకా 4 ఉంది కదా 6 4 + 6 4 ఏంటిదిరా 4f 4 + 4f + c దాన్ని కూడా తీసిరండి. +6 అంటే -f/2 - c -2 ఈజ్ ఈక్వల్ అంతే ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. ఇప్పుడు మనకి 4 + 4f + c -f/2 - c -2 ఎందుకని ఆ 6 ఇటు తీసుకొచ్చాం అనుకోండి -f/2 - c -2 ఈక్వల్ 0 కూడాం. cకి cకి క్యాన్సిల్. అప్పుడు ఏమొచ్చిద్దిరా 4f
మైనస్ ఎఫ్ బై 2 ప్లస్ 4 మైనస్ 2 ప్లస్ 4 మైనస్ 2 అంటే ఎంత ప్లస్ 2 ఈక్వల్ టు 0. అప్పుడు చూడండిరా 8f మైనస్ ఎఫ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. అప్పుడు 7f ఈక్వల్ టు మైనస్ 4, ఎఫ్ ఈక్వల్ టు మైనస్ 4/7. అప్పుడు దేర్ ఫర్ జీ ఈజ్ ఈక్వల్ కూడా ఏమొస్తుంది మైనస్ 7/4. జీ ఈజ్ ఈక్వల్ కూడా ఏమొస్తుందిరా మైనస్ 7f అంటే అప్పుడు 7f/2 క్రాస్ మల్టిప్లికేషన్ మైనస్ 4/7. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఇంకా సి వాల్యూ కావాలి. సి వాల్యూ కావాలి అంటే ఎందుట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సి వాల్యూ కావాలంటే అందుట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుందిగా. 4 + 4f + c = 0 ఈక్వేషన్ ఏంటారు అది 4. సబ్స్టిట్యూట్ ఏంటిదిరా ఎఫ్ ఇన్ ఈక్వేషన్ 4. ఎఫ్ ఇన్ ఈక్వేషన్ 4 అంటే 4 + 4f ఎంత 4f మైనస్ 4/7 ప్లస్ c = 0. అప్పుడు ఏమొస్తుందిరా c ఈజ్ ఈక్వల్ టు 4 - 16/7 ప్లస్ c = 0. ఇప్పుడు c ఈజ్ ఈక్వల్ టు 16/7 - 4 అంతే కదా. ప్లస్ అటు వస్తే మైనస్. అప్పుడు c ఈక్వల్ టు 4 ఎంత 28/7. 12 - 28 అంటే -12/7. c ఈక్వల్ టు -12/7. సబ్స్టిట్యూట్ gfc ఇన్ ఈక్వేషన్ 2 అందుట్లో సబ్స్టిట్యూట్ చేయటం ఇంకా. అప్పుడు x² + y² + 2g అంటే ఎంతరా -4/7 ప్లస్ x 2f అంటే ఎంత -4/7y ప్లస్ c అంటే ఎంత -12/7 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు 7 ఎల్సిఎం చేస్తే 7 × x² + y² -8x -8/- 12 ఈజ్ ఈక్వల్ టు 7/7 వచ్చింది. ఆ 7 అనేటువంటిది అందులోకి పోతుంది. ఓకేనా. నెక్స్ట్ 5 లెక్క చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ కట్స్ ఆర్థోగోనల్లీ టు ద సర్కిల్ అండ్ హ్యావింగ్ ద సెంటర్ ఎట్ 2,3 అన్నాడు. ఆర్థోగోనల్గా సర్కిల్ని కట్ చేస్తానన్నాడు. సెంటర్ ఎట్ అన్నాడు 2,3 అన్నాడు. given equation of a circle is ఎంత ఇచ్చాడు x² + y² -4x + 2y -7 x² + y² -4x + 2y -7 = 0. నెక్స్ట్ ఏమన్నాడు రా సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే let the equation of required circle be x² + y² + 2gx + 2fy + c = 0. ఇది మనకి వాడు కనుక్కున్నటువంటి రిక్వైర్డ్ సర్కిల్. ఆ రిక్వైర్డ్ సర్కిల్ మనం ఏం చేయాలి. ఫస్ట్ సర్కిల్కి ఎలా ఉంటుంది అన్నాడు ఆర్థోగా అన్నాడు. అయితే సర్కిల్ యొక్క సెంటర్ కూడా ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా జిఎఫ్ వచ్చినంటే గివెన్ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అంత ఇచ్చాడు. హ్యావింగ్ ఎట్ సెంటర్ అంటే అన్నాడు రా 2,3. గివెన్ సెంటర్ ఆఫ్ సర్కిల్ అంతా -g -f = 2,3. అప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ g ఈజ్ ఈక్వల్ టు -2 f = -3. ఒకసారి ఇలాంటి లెక్క ఇస్తే మన వాళ్ళు
ఓ పాయింట్ 2,3 పాయింట్ అనుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నారు సర్కిల్లో. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఒక ఈక్వేషన్, ఆర్థోగోనల్ అనే కండిషన్ తీసుకుంటే ఇంకొక ఈక్వేషన్, అంటే 2 ఈక్వేషన్లు వచ్చినాయి. ఆ 2 ఈక్వేషన్లు ఏం చేస్తారు, 3 ఈక్వేషన్లు రావాలి. ఎందుకని GFC అనేటువంటి 3 ఈక్వేషన్స్ వస్తే C పోయేటట్టు ఒక ఈక్వేషను, అప్పుడు 2 వస్తాయి. అప్పుడు GFలో ఉండి మళ్ళీ 2 అనుకుంటాం, వాటిని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేయడం, ఇది పద్ధతి. అయితే మన వాళ్ళు ఏం చేశారంటే సెంటర్ అనేటువంటిది అంటే -G -F అనే పదాన్ని మర్చిపోయారు. అప్పుడు సెంటర్ ఇచ్చాడంటే -G -F అంటే 2,3 అని ఇచ్చాడు. GF వచ్చేసినాయి. ఇంకా డైరెక్ట్గా ఏం కావాలి, ఆర్థోగోనల్ కండిషన్ 1, 2కి ఆర్థోగోనల్ కండిషన్ రాసుకుంటే C వాల్యూ వచ్చింది. సిన్స్ 1 and 2 ఆర్ ఆర్థోగోనల్ అన్నాడు. ఆర్థోగోనల్ అయితే కండిషన్ ఏంట్రా, 2 into GG dash plus FF dash equal to C plus C dash. 2 into G అంటే Gనే, G dash అంటే ఎంత -2, F అంటే F dash అంటే ఎంత 1 is equal to C plus C dash అంటే ఎంత -7. అప్పుడు 2 into G బదులు కూడా ఎంత రాసుకోవచ్చురా, -2 into -2, F బదులు ఎంత -3 into 1 is equal to C -7. లోపలికి వచ్చిపోయింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 రోజులు 4 రోజులు ఎంత 8, -3 అంటే -6 is equal to C -7. 8 - 6 అంటే 2 equal to 7. అప్పుడు C is equal to 2 plus 7. అప్పుడు C is equal ఎంత 9. therefore substitute GFC in equation 2. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే x² + y² + 2g, g అంటే ఎంత -2x + 2f, f అంటే ఎంత -3y + c అంటే ఎంత 9. అప్పుడు ఏమొస్తుందిరా మనకి, x² + y² -4x - 6y + 9 = 0. ఇది మనం చేసేటువంటి ఓకేనా. సో సెకండ్ రోమన్లో 5 వరకు అయిపోయాయి. ఓకేనా. సరే, థర్డ్ రోమన్ ప్రాబ్లమ్స్ మనం చేద్దాం. అయితే ఈ థర్డ్ రోమన్లో చూడండి రా, థర్డ్ రోమన్లో 1, 6, 7 లెక్కలు చెబుతాను చూడండి. ఓకేనా. ఆ తర్వాత ఇది చూద్దాం. 6, 7 లెక్కలు ఏమి ఇచ్చాడు చూడండి రా. ఇఫ్ ద స్ట్రైట్ లైన్ 2x + y 2x + 3y = 1 intersects the circle at the points A and B, find the equation of the circle having AB as the diameter. ఇంకోటి, if x + y = 3 is the equation of a chord AB of the circle, find the equation of this chord having AB as a diameter అన్నాడు. ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్, మనం సర్కిల్స్లో చేసాం ఈ లెక్కని. అది ఎలా చేయాలో 6, 7 లెక్కలు చెబుతాను చూడండి. ఒక లెక్క చెప్తాను, ఒక లెక్క మీరు చేస్తారు. థర్డ్ రోమన్లో ఎన్నదిరా, 7th జీవితాలే పెద్దది కాబట్టి, 6th మీరు చేస్తారు. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్, గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఎంత ఇచ్చాడు, ఈజ్ x² + y² -2x + 4y - 8 = 0. అది ఎస్ అనుకుందాం. and a chord and equation of chord AB bar is ఎంత ఇచ్చాడు, 2x + x + y = 3, x + y - 3 = 0. అది ఇప్పుడు మనకి AB యాజ్ ఏ డయామీటర్ అన్నప్పుడు ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ having
ద ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ పాసింగ్ త్రూ S equal 0 and AB bar is AB bar అంటే ఎల్ఏ S ప్లస్ లాంబ్డా ఎల్ ఈక్వల్ 0. అది మనం ఫస్ట్ సర్కిల్స్లో ఫస్ట్లో చేసాం చూడండి. 2 పాయింట్స్ ఇస్తే ఒక లైన్ ఈక్వేషన్ వచ్చింది, ఆ తర్వాత సర్కిల్ ఈక్వేషన్ వచ్చింది, ఆ తర్వాత ఏ రాసామరా ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ సెంటర్ లైస్ ఆన్ ది లైన్ అనే కండిషన్లో చేసాం చూడండి. అదే లెక్క యాజ్ ఇట్ ఈస్, కాకపోతే డైరెక్ట్గా సర్కిల్ లైన్ ఇచ్చాడు. ఇంక మనం కనుక్కోవాల్సింది ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్. ఎస్ అంటే ఎంత ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 8 ప్లస్ లాంబ్డా ఇంటూ ఎల్ అంటే ఎంత ఎక్స్ ప్లస్ వై మైనస్ 3 ఈక్వల్ టు 0. దీని ఈక్వేషన్ 1 అన్నాం. లాంబ్డా వాల్యూ రాబట్టాలి. అయితే ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 8 ప్లస్ లాంబ్డా ఎక్స్ ప్లస్ లాంబ్డా వై మైనస్ 3 లాంబ్డా ఈక్వల్ టు 0. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2 మైనస్ లాంబ్డా ఇంటూ ఎక్స్, ఇక్కడ 4 వై కామన్ తీస్తే 4 ప్లస్ 7 4 ప్లస్ లాంబ్డా ఇంటూ వై మైనస్ 8 మైనస్ 3 లాంబ్డా ఈక్వల్ టు 0. అప్పుడు సెంటర్ ఆఫ్ సర్కిల్ ఎంత వస్తుంది ఎక్స్ కోఎఫిషియంట్లో సగం, ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ 2 మైనస్ లాంబ్డా బై 2, ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి మైనస్ 4 ప్లస్ లాంబ్డా బై 2. ఇది సెంటర్. అయితే ఏబి అనేది ఏమన్నాడు డయామీటర్ అంటే ఏంటిరా సెంటర్ లైస్ ఆన్ ది లైన్. డయామీటర్ అంటే ఏంటి సెంటర్ లైస్ ఆన్ ది లైన్ అని అర్థం. డయామీటర్ మీన్స్ సెంటర్ లైస్ ఆన్ ది since AB has a diameter, that is center lies on it. AB అనేది డయామీటర్ అన్నాడంటే సెంటర్ అనేటువంటిది. సో డయామీటర్ అంటే ఏంది మీనింగ్, సో ఏ కార్డ్ ఈజ్ పాసింగ్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ డయామీటర్. అప్పుడు సెంటర్ ఎంత దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై మైనస్ 3లో 2 మైనస్ లాంబ్డా బై 2 మైనస్ 4 ప్లస్ లాంబ్డా బై 2 మైనస్ 3 ఈక్వల్ అంతా 0. అంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ 3లో ఎక్స్ దగ్గర 2 మైనస్ లాంబ్డా బై 2, వై దగ్గర మైనస్ ఆఫ్ 4 ప్లస్ లాంబ్డా బై 2. అప్పుడు ఎల్సిఎం ఎంతరా 2 మైనస్ లాంబ్డా మైనస్ 4 మైనస్ లాంబ్డా మైనస్ 6 ఈజ్ ఈక్వల్ అంతా 2. ఎల్సిఎం 2 చేస్తే ఇక్కడ మైనస్ 6 వచ్చింది. మైనస్ 2 లాంబ్డా 10లోంచి 2 పోతే 8 మైనస్ 8 ఈక్వల్ టు 0. అప్పుడు 2 లాంబ్డా ఈక్వల్ టు మైనస్ 8, లాంబ్డా ఈక్వల్ అంతా మైనస్ 8/2 అంటే అంతా మైనస్ 4. లాంబ్డా ఈక్వల్ టు మైనస్ 4 వచ్చిందిరా. సబ్స్టిట్యూట్ లాంబ్డా వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ లాంబ్డా వాల్యూ in equation 1. In equation 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 8, లాంబ్డా వాల్యూ అంతా మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ వై మైనస్ 3. అప్పుడేమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 8 మైనస్ 4x మైనస్ 4y ప్లస్ 12 ఈక్వల్ టు 0. దాన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ రాద్దాం, పైన రాస్తున్నాను, రిక్వైర్డ్ సర్కిల్ తీసేస్తున్నా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 4x మైనస్ 6x ప్లస్ 4y మైనస్ 4y క్యాన్సిల్, ప్లస్ 4y మైనస్ 4y క్యాన్సిల్. అప్పుడు ఏముంటుంది మైనస్ 8 ప్లస్ 12, మైనస్ 8 ప్లస్ 12 అంటే ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇది సర్కిల్ ఈక్వేషన్. ఏబి యాజ్ ఏ డయామీటర్ అంటే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ లైస్ ఆన్ ది, ఓకేనా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 4 ఈక్వల్ టు 0. అయితే ఒక్కసారి చూడండి రా, వాడు ఏమి ఇచ్చాడు క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి.
ఇఫ్ ద స్ట్రైట్ లైన్ 2x ప్లస్ 3y ఈక్వల్ టు 1 ఇంటర్సెక్ట్స్ ది సర్కిల్ x² ప్లస్ y² ఈక్వల్ టు 4, అప్పుడు ఎస్ ప్లస్ ల్యాండా ఎల్ రాసుకుంటారు దానికి. అలాగే సెంటర్ రాస్తారు. ఇదిగో సేమ్ ఇలానే ఇలా రాసిన తర్వాత సెంటర్ రాస్తారు. సిన్స్ ఏబీ యాజ్ ఏమన్నాడు మళ్ళీ లాస్ట్లో డయామీటర్ అన్నాడు. అందుకని ముందు సర్కిల్ ఈక్వేషను లైన్ ఈక్వేషన్ రాసుకొని ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ఎస్ ఈక్వల్ 0 అండ్ ఏబీ బార్ ఈజ్ ఎస్ ప్లస్ ల్యాండా ఎల్. దీనికి సెంటర్ రాస్తాం. సెంటర్ తీసుకెళ్ళి ఏబీ అనేది డయామీటర్ కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ల్యాండా వచ్చింది. ఆ ల్యాండాని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది మనకి రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. ఓకే, 6, 7 మీరు అంతవరకు చేయండిలే. 6, 7 6, 7 నేను చెప్పాను. 6வது ఒకటి చేయండి. ఇక థర్డ్ రోమంలో 1, 2 వచ్చేసి 1, 2, 5, 8 ఉంటుంది. అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. మిగతా ఈ థియరిటికల్ ప్రాబ్లమ్స్లే అవి అవసరం లేదు. సరే.